వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ సూపర్ ఈజీ అండ్ బెస్ట్ పార్టీ స్టార్టర్ రెసిపీ బ్రెడ్ పాకెట్స్. అమేజింగ్ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా సరే ఒక్కటి తిని ఆపలేరు. ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. టేస్ట్ అయితే చాలా స్పెషల్ అండ్ చాలా యూనిక్గా ఉంటుంది. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం. రెసిపీకి ముందుగా స్టఫింగ్కి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఆనియన్స్ మెత్తపడేంత వరకు ఫ్రై చేయండి. చాలు, ఎక్కువ మగ్గనవసరం లేదు. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయనగా సన్నగా తరిగిన 1 కప్పు ఫ్రెంచ్ బీన్స్, 1 కప్పు ఆలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్, 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రోజన్ కార్న్ వేసాను కాబట్టి లాస్ట్లో వేసాను. మీరు తాజా కార్న్ వేసేటట్లయితే ముందుగానే వేసి ఫ్రై చేసుకోవాలి. వెజ్జెస్ మరీ మెత్తగా ఉడకకూడదు. తినేటప్పుడు ఆ క్రంచీనెస్ ఉండాలి. ఈ అమేజింగ్ రెసిపీ కోసం అత్యుత్తమమైన ఎంపిక చేసినటువంటి 13 మసాలాల సమ్మేళనతో తయారు చేసినటువంటి ఎవరెస్ట్ మసాలా వాడి చేస్తున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ వేసినా చాలు, రెసిపీకి అద్భుతమైన రుచి చేకూరుతుంది. ఇందులోనే 1/2 కప్పు క్యాప్సికమ్ తరుగు, కొద్దిగా ఒరిగానో వేసి ఫ్రై చేసుకొని లాస్ట్లో దింపే ముందుగా 1 కప్పు పన్నీర్ క్యూబ్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఇందులోకి పైన గార్నిషింగ్ కోసం క్యారమలైజ్డ్ ఆనియన్స్ కావాలి. దానికోసం ఓ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకొని అందులోనే పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త మెత్తపడేంత వరకు ఫ్రై చేయాలి. 4 నిమిషాలకి ఆనియన్స్ ఈ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసి ఫ్రై చేసుకోవాలి. పంచదార నీటితో ఆనియన్స్ ఉడికి క్యారమలైజ్ అవుతుంది. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. ఆనియన్స్, పంచదార ఈ నీటిలో ఉడికి స్టిక్కీగా హనీ మాదిరి అవుతుంది. చూడండి, హనీలాగా బాగా స్టిక్కీగా అయింది కదా. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచాలి. తర్వాత శాండ్విచ్ బ్రెడ్ ప్యాకెట్ని తీసుకొని బొక్కల గిన్నెలో పెట్టి వాటర్ హీట్ చేసిన గిన్నె పైన పెట్టి మూత పెట్టి ఆవిరికి కుక్ అవ్వనివ్వాలి. ఇలా బ్రెడ్స్ని ఆవిరికి 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే బాగా స్మూత్గా వస్తాయి. ఇలా బ్రెడ్ స్మూత్గా కుక్ అయ్యాక పక్కకు తీసి ఒకదానిపైన మరొకటి పెట్టి అంచులన్నీ కట్ చేయాలి. ఆ తర్వాత చపాతీ కర్రతో 2 శాండ్విచ్ బ్రెడ్స్ని గట్టిగా రోల్ చేస్తే 2 బ్రెడ్ స్లైసెస్ ఏకమైపోతాయి. ఒక షీట్ మాదిరిగా తయారవుతాయి. ఖచ్చితంగా తాజా శాండ్విచ్ బ్రెడ్ మాత్రమే వాడాలి. నార్మల్ బ్రెడ్, పాత బ్రెడ్ దీనికి పనికిరావు. పాత బ్రెడ్ అయితే పొడిగా అవుతుంది. మిల్క్ బ్రెడ్ అయితే అంత పర్ఫెక్ట్గా షేప్ రాదు. ఇప్పుడు దీన్ని కట్టర్తో కానీ లేదా రౌండ్గా ఉన్న ఒక బౌల్తో చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. చూడండి, ఒక షీట్లా ఇలా ఉండాలి. ఇలాగే ఇంకో 4 షీట్లు లేదా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని షీట్లు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, తగినన్ని వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలోకి కలిపి ఉంచాలి. ఇప్పుడు తయారు చేసుకున్న షీట్స్ని ఈ స్లర్రీలో ముంచేయండి. అన్ని వైపులా సరిగ్గా మునగాలి బ్రెడ్ షీట్. ఆ తర్వాత డిప్ చేసుకున్న షీట్ని బ్రెడ్ క్రమ్స్లో వేసి అన్ని వైపులా బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేశాక స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టి ఇలా సలసల మరిగేటువంటి ఆయిల్లో బ్రెడ్ షీట్ వేసి బ్రెడ్ షీట్ మీదకి నూనెని గరిటెతో ఎగదోస్తూ ఉంటే పర్ఫెక్ట్గా పొంగుతుంది. అయితే బ్రెడ్ షీట్ వేసేటప్పుడు నూనె విపరీతమైన వేడి మీద ఉండాలి అన్నది గుర్తుంచుకోండి. అప్పుడే పొంగుతాయి, లేదంటే అప్పడంలా అలాగే ఉండిపోతాయి. ఓవైపు వేగి పొంగిన వెంటనే మరోవైపుకు తిప్పి ఎర్రగా డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఎర్రగా డీప్ ఫ్రై అయ్యింది అనే దానికి గుర్తు ఏంటంటే బ్రెడ్ షీట్ చుట్టూ బుడగలన్నీ తగ్గిపోతాయి.
చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగే అన్ని బ్రెడ్ షీట్స్ని స్లరీలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి అన్ని షీట్స్ని డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కుక్ చేసుకొని చల్లార్చుకున్నటువంటి వెజ్జీస్లో 2 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ మయోనైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేపుకున్నటువంటి బ్రెడ్ షీట్ని చూపించిన విధంగా సిజర్తో సమానంగా కట్ చేసుకోవాలి. నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ బ్రెడ్ షీట్ పైన ఎలాంటి చీలికలు రాకుండా ఉండాలంటే ఇలా చూపించిన విధంగా సిజర్తో కట్ చేసుకోవచ్చు. ఇది సపరేట్గా వంటకు వాడే సిజర్ అండి, దాంతోనే కట్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పాకెట్స్. ఇప్పుడు ఈ పాకెట్స్లోనే ఫస్ట్ 2 కీరా ముక్కలు అలాగే 2 టమాటో ముక్కలు పెట్టుకొని దానిపైన కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని ఆ తర్వాత మనం వెజ్జీస్ కలిపి ఉంచాం కదా, దాన్ని స్టఫ్ చేసుకోవాలి. దానిపైన 2-3 క్యారమలైజ్డ్ ఆనియన్స్తో గార్నిష్ చేసి ఒక ప్లేట్లో అరేంజ్ చేసి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసే ముందు కొంచెం మయోనీస్ని డ్రెజిల్ చేసి సర్వ్ చేస్తే అమేజింగ్ బ్రెడ్ పాకెట్స్ తయారైపోతాయి. చాలా ఈజీ రెసిపీ కదండి, 1కి 2 తినాలనిపించేలా ఉంటాయి. ఈ రెసిపీయే కాదండి, ఏదైనా ఇష్టంగా శ్రద్ధతో చేసుకుంటే అద్భుతంగా రెస్టారెంట్స్లో దొరికే రెసిపీస్ కూడా ఇంట్లోనే టేస్టీగా చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అదే బయట కొని తింటే వేలకు వేలు ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తృప్తిగా తినొచ్చు. ఇదే బ్రెడ్ పాకెట్స్ స్టఫింగ్ మార్చి రకరకాలుగా చేస్తూ ఉంటారు. నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు, అది ఈసారి నేను చూపిస్తాను. ఈ రెసిపీని ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకోవచ్చు, లేదు అంటే నైట్ భోజనం చేసుకోకుండా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఏంటండి, నచ్చిందా? మీకు చేసుకోవాలనిపిస్తుందా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.